ఇగో బిగ్ బాస్ సీజన్ 9 ఈ రోజు సెకండ్ ప్రోమోలో ఒక టాస్క్ అయింది కమాండర్స్ మధ్యలో. ఆ కమాండర్స్ ఎవరెవరంటే నిఖిల్, తనూజ, సంజన అండ్ డెమాన్ పవన్. సంచాలక్ గా రీతు నుంచిర్రు. రీతు ఇక ఎవరికి సపోర్ట్ చేస్తుందో తెలుసుగా, తప్పు చేసినా కూడా అసలు ఆయన అవుట్ అయినా కూడా అవ్వలేదని చెప్తుంది. గట్లనే ఆ బేర 2 సార్లు దాటిండు డెమాన్ పవన్, అయినా కూడా దాటలేదంటది. నిఖిల్ దాటితే నీకు ఛాన్స్ ఇచ్చిన ఆల్రెడీ, నువ్వు అవుట్ అంటది. లేదు నువ్వు డెమాన్ పవన్ కూడా 2 సార్లు దాటిండు కదా బేరా అని అంటే, ఓకే అందరు కలిసి ఆడండి మళ్ళీ నలుగురు కలిసి అంటది, కానీ డెమాన్ పవన్ ని మాత్రం తీసేయదు. ఆల్రెడీ ఫస్ట్ టైం అప్పుడు టాస్క్ జరిగినప్పుడు నిన్ను సంచాలక్ ఉంచితేనే నువ్వు ఫెయిల్ అయినావు సంచాలక్ గా. అది ఫేర్ కెప్టెన్సీ కాదంటే పాపం కెప్టెన్సీ బ్యాండ్ తీసి అక్కడ పెట్టి మళ్ళా గేమ్ ఆడి ఫేర్ గా గెలుచుకున్నాడు ఏదో లక్కులా. ప్రతిసారి లక్ కలిసి వస్తుందా? ఈసారి మళ్ళీ అట్లనే అయింది అనుకో, ఓడిపోతే అనవసరంగా పరుగు పోతుంది. ఎందుకు చెప్పు? అయినా రీతు ఈ 1 వీకే నీకు కొంచెం పాజిటివ్ గా కమెంట్స్ వస్తున్నాయి. ఎందుకు అనవసరంగా పాజిటివ్నెస్ అంతా పోగొట్టుకుంటూ ఊకే డెమాన్ గురించి ఆలోచించి నీ గేమ్ నువ్వు ఆడుకోవచ్చు కదా రీతు తల్లి. ఫేర్ గా ఆడొచ్చు కదా.